సో నాగుల్ మీరా దర్గా దగ్గర బేసిక్ అమ్యూనిటీస్ వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు ప్రొవైడ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఫారెస్ట్ వాళ్ళు ఆ దర్గా నిర్వహించడానికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. దర్గాతో పాటు అక్కడ రామచంద్ర స్వామి కూడా ఉన్నాడు, అద్భుతంగా రాముని పట్టాభిషేకం కూడా అక్కడ జరుగుతుంది. మరి దానికి సంబంధించి కూడా శ్రద్ధ పెట్టి మరి గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఆ తర్వాత మేము కొత్తగూడెం వచ్చాం. కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు 350 పడకలు ఉన్నది, కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం 600 పడకలు అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు. మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది. మందులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఎవరో బయటికి రాయాల్సి వస్తుంది. దాంతో మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు, సూది ఉంటలేదు, అందరినీ బయటికి పంపిస్తున్నారని రాస్తారు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, కాంపౌండర్లు అయినా సరే, మన ఏఎన్ఎంస్ అయినా సరే, ఆశా వర్కర్స్ అయినా సరే, శానిటేషన్ సిబ్బంది అయినా సరే, వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి, అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్న దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది. నిన్నటి నుంచి ఉన్న 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన వినబడతా ఉన్నది. ఒక మంత్రినన్నా ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో, మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం 3 మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్. అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి. ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఆ తర్వాత ఒక మంచి ఆశ్రమం ఉంది, స్నేహలత సంధ్యాలత అని, అక్కడికి వెళ్ళొచ్చినాం, వృద్ధాశ్రమం. వారంతా మా జాగృతి టీం అందరికి కూడా భోజనం పెట్టి ఆశీర్వదించినారు. తర్వాత సింగరేణి కార్మికులతో మరి ఇంటరాక్షన్ అయినాం. తర్వాత నెక్స్ట్ పినపాకకు వచ్చినాం మేము. పినపాకలో ప్రకాశం కని OC2 ఏదైతే మైన్ ఉందో దాంట్లో కార్మికులందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సేమ్ ఎట్లా అయితే ఇల్లందుకు ప్రభ లేకుండా శోభ లేకుండా చేశారో, ఇవాళ మన పినపాకలో కూడా, మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. పినపాక నియోజకవర్గం మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. OC2 అనేటటువంటి దాని మీదనే మనుగూరు మొత్తం పట్టణం కూడా ఆధారపడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ OC2ను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇదివరకు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపినాం. ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా జాగృతి పోరాటం చేస్తుంది. ఆ OC2 కనుక ప్రైవేట్ పరం అయిపోతే మనుగూరులో మనుగడ అనేది ఉండదు. ఇంకొక కొత్త ఏది సంస్థ లేదు. అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. విచిత్రం ఏంటంటే, ఈ బలరాం గారు ఎవరైతే CMD ఉండేనో ఇదివరకు, ఆయన వెళ్ళి మనుగూరులో చెప్పొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి, అయిపోయింది మైన్ మూసేస్తున్నాం 3 ఏళ్లలో అని చెప్పి. అంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు కనీసం. మరి మనుగూరులో ఉన్న ప్రాపర్టీ రేట్స్ ఎట్లా పడిపోతాయి, అక్కడ ఉండే ప్రజలకు ఏం పరిస్థితి అవుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయనే విషయం ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసి రావడం చాలా దారుణం. కాబట్టి మనుగూరు PKOC2ని కొనసాగించాలి, ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ సీతారామ పంప్ హౌస్ని అశ్వాపురంలో చూస్తూ రావడం జరిగింది మేము. సీతారామ పంప్ హౌస్ ఇంకో పెద్ద కథ. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. కానీ ఒక్క ఎకరం నీళ్లు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావు, అన్నీ కూడా ఖమ్మంకి పోతాయి. ఆల్రెడీ నాగార్జున సాగర్తో ఏదైతే నీళ్లు వస్తున్నాయో నీళ్లు అదే ప్రాంతానికి మళ్ళీ డబుల్గా పోతున్నాయి తప్పితే ఇతర ప్రాంతాలకు రావడం లేదు. అంటే మీకు లెక్కలతో సహా